లాస్ట్ వీడియోలో అయితే వర్ణిక కజిన్ బర్త్డే అని చెప్పాను కదా, ఇదే ఆ వీడియో. మేమైతే బర్త్డే ఈవెంట్కి స్టార్ట్ అయిపోయాము, కానీ ఎవ్వరికి తెలీదు మేము వస్తామని. ఆఫ్టర్నూన్ 3కి కూడా కజిన్స్కి వీడియో కాల్ చేశాను, రావట్లేదని చెప్పాను. కానీ సడన్గా అమ్మ ఇంటికి వచ్చేయడం వల్ల ప్లాన్ అయితే చేంజ్ చేసుకున్నాము. ఫాస్ట్గా రెడీ అయ్యి మేమైతే ఈవినింగ్ 5కి స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా క్లైమేట్ కూడా ఎంత బాగుందో ఆ రోజు. లొకేషన్ కూడా తెలీదు, పెద్దమ్మ వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యారు. సో వాళ్ళకి కాల్ చేసి బర్త్డే గిఫ్ట్ పంపాలి, లొకేషన్ పెట్టండి అని అడిగాను. వాళ్ళు పెట్టారు. ఇక్కడ దారిలో ఏదో యాక్సిడెంట్ కూడా జరిగింది. బర్త్డే అయితే ఇంట్లోనే జరిగింది. వర్ణిక కజిన్ పేరు నిర్వాణ. నిర్వికి నాకు ఒక మంచి బాండ్ ఉంది. ఇది ఫస్ట్ పిక్చర్ మాది, మా ఎంగేజ్మెంట్ రోజు తీసుకున్నాము. అప్పటి నుండి మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. నిర్వి కూడా నన్ను పేరుతోనే పిలుస్తుంది. నాకు కూడా అలా పిలిపించుకోవడమే ఇష్టం. నా మ్యారేజ్ తర్వాత మాకున్న కజిన్స్లో ఫస్ట్ కిడ్ తినే. ఇక వాళ్ళు మేము ఇద్దరం హైదరాబాద్లో ఉండడం వల్ల ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ కలిసే వాళ్ళం. అలా నిర్వి మాకు చాలా క్లోజ్ అయిపోయింది. ఇంకా అందుకే ఇక్కడ నాకు బర్త్డేకి రావాలని చాలా అనిపించింది. ఇప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మీరే చూడండి. ఏడుస్తారు ఇంకా. అందరూ సూపర్ సర్ప్రైజ్ అయ్యారు, అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక వర్ణికని అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఫ్యామిలీ మొత్తం. తర్వాత బర్త్డే గర్ల్కి విష్ చేసేసి కేక్ తినిపించేసాము. ఇక్కడ వర్ణికకి బర్త్డే క్యాప్ పెడుతున్నారు వాళ్ళ కజిన్స్. ఇక నిర్వి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆల్మోస్ట్ అప్పటికే బర్త్డే ఫినిష్ అయిపోయింది, మేమే లాస్ట్. ఇక అప్పుడు కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ నిర్వి వర్ణిక కూడా కేక్ తినిపించింది, కానీ ఇంకా తను తినలేకపోతుంది. ఇంకా అలా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసేసాము. మా వదిన వాళ్ళు కూడా నేను వచ్చానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆఫ్టర్నూన్ కూడా డెకరేట్ చేసుకునేటప్పుడు సాహితీ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారంట. ఇక్కడ బర్త్డే గర్ల్ వర్ణికకి ఫుడ్ తినిపిస్తుంది. వర్ణిక కూడా బాగా తింటుంది నిర్వి పెడుతుంటే. ఆ రోజు నైట్కి మేము ఇంక అక్కడే స్టే చేసేసాము. ఇక వర్ణిక తన కజిన్స్ తోటి మంచిగా టైం స్పెండ్ చేసింది. ఇక్కడ ఇంకొక పాప ఉంది కదా, తన పేరు ఆద్య, తన ఇంకొక కజిన్ డాటర్. తర్వాత అందరం ఫ్రెష్ అయ్యేసి నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక వర్ణిక అయితే వాళ్ళ నానమ్మ తాతయ్య అందరితోటి మంచిగా టైం స్పెండ్ చేసింది. ఇక ఈవినింగ్ సరదాగా అలా కజిన్స్ అందరం కలిసి పార్క్ అయితే వచ్చేసాము పిల్లల్ని తీసుకొని. నెక్స్ట్ డే మార్నింగ్ 8కంతా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే చిన్న చిన్న పప్పీస్ వచ్చాయి మార్నింగ్. ఇక వర్ణిక అయితే నిద్రలేసిన తర్వాత కొద్దిసేపు వాటితో ఆడుకుంది మంచిగా. అవి కూడా వర్ణిక దగ్గరికి చాలా బాగా వచ్చాయి. ఇక కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము. నానమ్మ తాతయ్య వాళ్ళు ఇక్కడ వర్ణికకి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు.